హాయ్ అన్న ప్రతి ఒక్కరికి ఏపీ జనరల్ అండ్ నక్సల్ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి ఒక ఐడియా అనేది వస్తుంది, అంటే మనకంత స్కోప్ ఉంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జనరల్ అనమాట. ఏపీ జనరల్కి చూద్దాం. జనరల్ డిస్ట్రిక్ట్కి జనరల్ డిస్ట్రిక్ట్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎస్సీకి 129 పోస్ట్స్ ఉన్నాయన్న. ఓవరాల్ అనమాట. ఇది అన్ని పోస్టులు కలిపి బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఏఆర్, సో ఇవన్నీ కలిపి అనమాట. అన్నీ కలిపి 129 పోస్ట్స్ ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసి 56, ఓబీసీకి వచ్చేసి 215, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 87, యూఆర్కి వచ్చేసి 32, అదే 322. సో మనం ఇక్కడ చూసుకుంటే జనరల్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో ఒకళ్ళు ఎవరైనా సరే చాలా వరకు ఏంటంటే రన్నింగ్లో డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, రన్నింగ్లో ఫిల్టర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనం ఏంటంటే ఫస్ట్ మన యూఆర్లో పోటీ చేసి అప్పుడు మన కేటగిరీలో ఉందో లేదో చూస్తారనమాట. యూఆర్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్లస్ వచ్చేసి ఏంటంటే యూఆర్కి అంటే జనరల్ వాళ్ళకి కేటగిరీకి యూఆర్కి చాలా ప్లస్ అనమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీకి వచ్చేసి అంటే ప్రతి ఒక్కరు కూడా 1:8 రేషియోలో తీశారనమాట. 1:8 రేషియోలో తీయడం వల్ల ఇక్కడికి ఎంతమంది వచ్చారు, 1032, ఇక్కడికి వచ్చేసరికి 448, ఇక్కడికి 720 మెంబర్స్, ఇక్కడికి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 87 మెంబర్స్, అలాగే లాస్ట్ అండ్ సారీ ఈడబ్ల్యూకి వచ్చేసరికి 696, యూఆర్కి వచ్చేసరికి 2576 మెంబర్స్ అనమాట. ఇప్పుడు ఇంటూ 8 చేయాలన్నమాట. ఒక్కొక్క పోస్ట్కి ఇంటూ 8 చేస్తే అప్పుడు ఇంత క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. ఈ ఓవరాల్ పోస్ట్స్ వచ్చేసి అన్ని 809 పోస్ట్స్. సో ప్రతి ఒక్క దీనికి ఇంటూ 8 చేసాం కాబట్టి 6722 మెంబర్స్ అనమాట. 6472 మెంబర్స్ అనేవాళ్ళు ఎలిజిబిలిటీలో ఉన్నారు, క్యాండిడేట్స్ అవైలబుల్గా ఉన్నారు. అయితే ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి ఏంటంటే దీనికి 76.3 అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 75.1, ఓబీసీకి వచ్చేసరికి 86, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 67.7, యూఆర్కి వచ్చేసరికి ఏంటంటే 84.6 అనమాట. ఇక్కడ కరెక్ట్గా మనం గమనించుకుంటే ఓబీసీకి 86.1 ఉంది, కానీ యూఆర్కి వచ్చేసరికి దానికంటే చాలా తక్కువ ఉందన్నమాట. అక్కడ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుందా? అంటే యూఆర్లో ఏంటంటే మ్యాక్సిమం మనకు వచ్చే ఛాన్సులు జనరల్లో వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 87 మార్క్స్ వస్తాయి. ఒకళ్ళు ఓబీసీ కేటగిరీలో కానీ మనకి జాబ్ అంటే జనరల్లో మనకు ఉందనుకోండి జాబ్, సో జనరల్లో ఇచ్చేస్తాడు. అప్పుడు లేకపోతే ఒకవేళ ఓబీసీలో చూస్తాడనమాట, మన కేటగిరీలో చూస్తాడు. అది ఎస్సీకి అవ్వచ్చు. ఎస్సీకి ఆ స్కోప్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి 75.1, వాళ్ళు మ్యాక్సిమం 85 ఎవరైతే 84.6 ఎవరైతే దేరుతారో వాళ్ళు జనరల్ కేటగిరీలో కూడా పోటీ చేస్తారనమాట. ఓకేనా? జనరల్ కేటగిరీలో కూడా పోస్ట్కి పోటీ చేస్తారు, అది మాత్రం గమనించాలి. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంటుంది. 1 పాయింట్ ఎక్కువ దేటినా 1 పాయింట్ తక్కువ దేటినా సరే ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఉంటుంది. 1 పాయింట్తో నేను క్వాలిఫై అయ్యాను, నాకు రాదేమో జాబ్ అంటే రాదని నీకు ఎవరు చెప్తారు? మ్యాక్సిమం ఏంటంటే వచ్చే అవకాశాలు ఉంటాయి, రాదు అని మాత్రం అనుకోకూడదు. సో నెక్స్ట్ వచ్చేసరికి నక్సల్ అనమాట. నక్సల్ ఏరియాకి కూడా సేమ్ చాలా ప్లస్ అనమాట. నక్సల్ ఏరియాకి ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి 157 పోస్ట్స్ ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసరికి 56, ఓబీసీకి వచ్చేసరికి 214, అంటే దానికి దీనికి 1 పోస్ట్ తేడా అనమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 114, యూఆర్కి వచ్చేసరికి 318 పోస్ట్స్ అనమాట. సో దీనికి ఎలా ఉన్నారు కాంపిటీషన్? సేమ్ 1:8 రేషియోలోనే ఉన్నారు, అంటే ప్రతి పోస్ట్కి ఇంటూ 8 అనమాట. 12. దీనికి వచ్చేసరికి ఎస్టీకి వచ్చేసరికి 448, ఓబీసీకి వచ్చేసరికి 1100, అది 1712, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 912 మెంబర్స్, యూఆర్కి వచ్చేసరికి 2544 మెంబర్స్. ఇక్కడ నక్సల్లో కూడా జనరల్ పోస్ట్స్ ఉన్నాయి, దీనికి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు దీని కట్ ఆఫ్ ఎంత అయితే పెట్టారో దానికి ఎవరైతే దాటుతారో అప్పుడు జనరల్ కేటగిరీలో కూడా పోటీ చేసే హక్కు మనకు ఉంటుంది. అర్థమవుతుంది? ఇప్పుడు మన కేటగిరీలో ఫస్ట్ మనకి జనరల్లో చూస్తాడు, వీడికి జాబ్ వస్తుందా లేదని, రాకపోతే మన కేటగిరీలో ఉంటే మనకి ఇస్తాడు. అంటే ఎప్పుడు మనం యూఆర్ కట్ ఆఫ్ని రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యి 1.2 పాయింట్స్ మార్క్స్ ఎక్కువ రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఐకి వచ్చేసరికి 50.4 మార్క్స్ అనమాట. నేను 1 పాయింట్ తర్వాత చెప్తున్నాను, ఇంకా 3 పాయింట్స్ ఉంటాయి అనమాట, చెప్పట్లేదు. 50.4. ఎస్టీకి వచ్చేసరికి 66, అది 62.6, ఓబీసీకి వచ్చేసరికి 78.6 అనమాట. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 40.0, యూఆర్కి వచ్చేసరికి 79.2. కరెక్ట్గా మీరు గమనించుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్లో 50 వచ్చాయి ఒకరికి, సో 50 వచ్చే అతనికి ఈడబ్ల్యూఎస్లోనే వస్తుంది జాబ్,
జనరల్లో ఇవ్వడు. ఎందుకంటే జనరల్‌లో ఎంత ఇచ్చాడు? 79.2 ఇచ్చాడు. సో, ఈ కట్ ఆఫ్ మనం రీచ్ అయ్యి 1 మార్క్ ఎక్కువ వచ్చినా సరే మనం జనరల్‌లో పోటీ చేయొచ్చు. మనకంటూ కేటగిరీ ఉంటది కదా! ఆ కేటగిరీలో కూడా మనకి పోటీ చేయొచ్చనమాట. సో, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓబీసీ ఉంది. ఒకడికేమో 80 మార్క్స్ వచ్చాయి. సో, 80 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూఆర్‌లోనే పోటీ చేస్తాడు. ఓబీసీలోనే పోటీ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ జనరల్ రిజర్వేషన్ ఉన్న ఆ కట్ ఆఫ్‌కి రీచ్ అయ్యి ఉన్నాడు. సో, వాడికి జనరల్‌లో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. వాడు ఓబీసీ కేటగిరీ ఏదైతే ఉందో వాడికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఓబీసీని కాదు ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే 79.2 కంట ఎక్కువ ఒక పాయింట్ ఎక్కువ 1 మార్క్ వచ్చినా సరే వాళ్ళకి జనరల్‌లో పోటీ చేసే హక్కు ఉంటుంది. వాళ్ళ కేటగిరీలో కూడా చేసే హక్కు ఉంటుందన్నమాట పోస్ట్‌కి. సో, ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటది. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే 1 మార్క్‌తోనే కదా నేను పాస్ అయ్యాను అలా అనుకోకూడదు. ఎప్పుడైతే మనకు రాదు అని ఎప్పుడైతే నమ్మకం ఉంటదో వస్తదనే నమ్మకం కూడా ఇంకోటి ఉంటది. ఒకటి మైనస్ అయితే ఇంకోటి ప్లస్. నువ్వు మైనస్‌లో వెళ్ళావనుకో డిసప్పాయింట్ అవుతూ వెళ్తావు. ప్లస్‌లో వెళ్ళావనుకో ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తావన్నమాట. అంతే ఇంక దీనికి రెండిటికి మించి ఛాన్స్‌లు ఇంకేమి ఉండవు. సో, మ్యాక్సిమం అయినంత వరకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. ఫిల్టర్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్ 100 అవుట్ ఆఫ్ అక్కడే 100 అవుట్ ఆఫ్ 60% మెంబర్స్ ఫిల్టర్ అయిపోతారు. రన్నింగ్‌లోనే ఫిల్టర్ అవుతారు. నెక్స్ట్ వెంటనే మెడికల్‌లో పోయినోళ్ళు ఒక 5% మెంబర్స్ ఉంటారు. రీమెడికల్ అయిన తర్వాత పోయినోళ్ళు ఒక 5% ఉంటారు. సో, ఏంటంటే ఎప్పుడైతే అది పెట్టే కట్ ఆఫ్ నువ్వు రీచ్ అయ్యి అవతల 1 మార్క్‌కి దాటి ఉన్నావో నీకు కూడా వచ్చే అవకాశం ఉందని. సో, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అందరూ బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. ఎవరైనా సరే డిసప్పాయింట్ చేసినట్టు మాట్లాడినట్టు సరే వెరీ సారీ బ్రదర్. అటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఓకే, బై టు ఆల్. అందరూ బాగా ప్రాక్టీస్ అవ్వండి. జై హింద్.